$500 పంపుతున్నాడు. వాడు $500 పంపేటప్పటికి $500 వచ్చి కొత్తపేటలో పలానా అప్పారావు అనేవాడి అకౌంట్లో పడాలి. అది ఏమైంది, ఆ కొత్తపేట రావులపాలెం దగ్గర కొత్తపేటకి అతను పంపుతుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాజమండ్రి కొత్తపేటలో అప్పారావు అకౌంట్లో వేసేస్తున్నారు. రాజమండ్రిలో ఒక అప్పారావు ఉన్నాడు, కొత్తపేట ఉంది, ఫారెన్ చెక్ వస్తుంది, దీంట్లో పంపించేస్తున్నారు, ఇది వచ్చేస్తుంది. అక్కడ వాడు ఇది ఆడిట్లో తేలింది, ఇదేంటి ఈ చెక్కులన్నీ కూడా పలానా కొత్తపేట అప్పారావు అంటే ఈ అప్పారావు కాదు, వీడు తీసేసుకుంటున్నాడు, వాడేం మాట్లాడట్లేదు. ఈ కంప్లైంట్ పెట్టాలి కదా, ఇదేంటంటే నా డబ్బులన్నీ నాకు రావట్లేదు, మా అబ్బాయి పంపుతున్నాడని. ఏం చేశారంటే ఆడిట్ వాళ్ళు వచ్చారు. ఆడిట్ వాళ్ళు వచ్చి అసలు అడుగుదామని ఈ కొత్తపేట వాడిని, రాజమండ్రి కొత్తపేట వాడిని పిలిచారు. పిలిచేవా నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని. నాకు వస్తున్నాయి కదండి అన్నాడు. అదేనే నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియకుండా ఎలా వాడేసుకుంటున్నావు అంటే మోడీ గారు 15 లక్షలు వేస్తున్నారు కదండి, అది ఏమన్నా దఫదఫాలుగా వేస్తున్నారు అనుకున్నాను. వాడేం మోసం కాదు, ఇన్నోసెంట్గా చెప్పట్టు, దఫదఫాలుగా ఎక్కడికో తెలియకుండా నా దాంట్లో ప్రతి నెల డబ్బులు పడుతుంటే ఎవరుకుంటామండి. నాకు తెలిసి మోడీ గారు మాత్రం వేస్తున్నారు, అది దఫదఫాలుగా వేస్తున్నారు అనుకుంటాను. అమ్మని మరి ఆడిని అడగండి అన్నారు. వాడిని అడిగారు, ఏమయ్యా నీకు నీ కొడుకు పంపుతున్నాడు ప్రతి నెల వస్తున్నాయి, నీ దాంట్లో రాకుండా పోతున్నా నీ కొడుకు నీకు చెప్తున్నాడు నీకు పంపాను అని, నువ్వు తీసుకోవట్లేదు, ఏంటి విషయం అని. వాడు అన్నాడు, నెహ్రూ అని ఎవడో ఉండేబట్టండి, ఆడు కొట్టేస్తున్నాడేమో అని అనుమానం నాకు. మళ్ళీ మా అబ్బాయికి చెప్పాను అనుకోండి, ఎందుకు అతను మనసు పాడు చేసుకుంటాడు, ఇది ఏదో తేలుతుంది, మోడీ ఒప్పుకుంటాడండి, ఏదో రోజున తేలుతుంది. నేను మోడీకి ఉత్తరం కూడా రాశాను, నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు నెహ్రూ కొట్టేస్తున్నాడు, దీని సంగతి కూడా నువ్వు ఎప్పుడో దీన్ని తేల్చాలి రాశాను. అంటే నమ్మకం, ఆయన 15 లక్షల రూపాయలు ఇచ్చారన్నది ఈయన తీసుకుంటున్నాడు అనుకుంటున్నాడు, ఈయన నిజంగా నెహ్రూ గారు దోపిడీ చేస్తున్నాడేమో, అతను దోపిడీ దొంగ కదా. మన మోడీ గారి లెక్క ప్రకారం ఈ ప్రపంచంలో అత్యంత దుర్మార్గుడు ఎవడంటే నెహ్రూ. ఆయన లెక్కది 10 ఏళ్ళు జైల్లో ఎందుకున్నాడంటే ఏవో జేబులు కొట్టేసి ఏవో చేసి 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. ఆస్తులన్నీ ఎందుకు ఇచ్చేశాడు రా ఈ దేశానికంటే ఏదో దాని వెనకాల స్వార్థం ఏదో ఉండి దేశానికి ఇచ్చేశాడు. నెహ్రూని ఎప్పుడైతే దుర్మార్గుడని అన్నాడో వాడికి చరిత్ర తెలియదనమాట. దాన్ని అంగీకరిస్తున్నాం అంటే మనం కూడా చరిత్ర తప్పుదోవ పట్టించడానికి రెడీ అయిపోతున్నాం. ముఖ్యంగా నేను అడ్రస్ చేస్తున్నది చదువుకున్న వాళ్ళు, ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు. ఒకసారి ఆలోచించండి, ఇదే ఏదో బుక్లే వీళ్ళకి ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు అని చెప్పేసి అని చెప్పాడే, ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు నిండిందని. ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ ఏంటండి? ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ బంచ్ ఆఫ్ థాట్స్. ఇది గురూజీ గోల్వాల్కర్. గురూజీ గోల్వాల్కర్ రాసినటువంటి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు, బంచ్ ఆఫ్ థాట్స్. దీన్ని వాళ్ళు ఖురాను, బైబిల్, భగవద్గీతను ఎలా ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేస్తారు. దీనికి తెలుగు ట్రాన్స్లేషను పాంచజన్యం. ఇది కూడా రిలీజ్ అయింది 72లో 73లో వచ్చింది. నేను అంతకుముందు ఆర్ఎస్ఎస్కి వెళ్ళేవాడిని, ఈ పుస్తకం చదివాక నేను మానేశాను. ఈ పుస్తకంలో ఎందుకంటే ఆయన ఏమి తప్పుగా ఏమి రాయలేదు, ఆయన ఆలోచనలు రాశాడు. ఆయన ఆలోచనలు ఈ దేశాన్ని సూట్ కావు అనేది ముఖ్యంగా ఏంటంటే ఆయన ఆలోచనలు ఈ దేశాన్ని సూట్ కావనుకున్నది. ఈ దేశంలో దేశద్రోహులు ఎవరంటే సోషలిస్టులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్. ఈ ముగ్గురు కూడా అంతర్గత శత్రువులు. వీళ్ళని ఈ దేశంలో ఉండనివ్వడానికి వీళ్ళు పోయినప్పుడే దేశం బాగుపడుతుంది అని రాశాడు. దాన్ని నేను అంగీకరించను. ఎందుకంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ మనవాళ్ళు, మన బ్రదర్స్, మన జీన్స్. జెనెటిక్ టెస్ట్ చేయండి, మన జీన్స్ తోటే ఉన్నారు వాళ్ళను. వేరే దేవుణ్ణి పూజించినంత మాత్రాన వాళ్ళు వేరే అయిపోతే కానీ ఈ దేశం బాగుపడదు అన్నటువంటి కాన్సెప్టే తప్పు అనిపించింది నాకు. మీకు తప్పు అనిపించట్లేదు, మీకు అనిపించట్లేదు, వేరే విషయం అది. కానీ మెజారిటీ జనాలను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు నిజంగా ఒక సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేటువంటి వ్యక్తిగా మీరు ఆలోచించండి. ఇది ఫ్యాక్టా ఇది. తర్వాత మనందరికీ తెలుసున్న విషయం ఏంటి, అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చాడు ఇండియా మీదకి. విశ్వ విజేత అలెగ్జాండర్ కథ మనందరికీ తెలుసు కదా. వచ్చేటప్పటికి ఆ పోరస్ అనేవాడు అక్కడ అడ్డుకున్నాడు, ఇద్దరికి యుద్ధం జరిగింది, పోరస్ ఓడిపోయాడు. ఓడిపోతే అలెగ్జాండర్ పోరస్ ధైర్య సాహసాలు చూసి లేదు నువ్వే రాజుగా ఉండిపో ఒక మాట అన్నట్టు. అది మరి ఎంతమంది ఇవన్నీ మనం చూసినవి కాదు, ఎప్పుడో క్రీస్తు పూర్వం వ్యవహారాలు. ప్రపంచంలో జరిగినటువంటి దీని మీద జరిగినటువంటి డిస్కషన్లో బయటకు వచ్చింది ఏంటంటే, పోరస్ అన్నవాడిని పట్టుకుని నిన్ను ఏం చేయాలని అడిగితే అలెగ్జాండర్ ఏం చేస్తావు, తోటి రాజు కింద చూడు, నన్ను చూస్తే లేకపోతే చంపేయనట్ట.
వస్తే నాకు సింహాసనం ఇచ్చి నన్ను కూడా రాజు కింద మాట్లాడలేక చంపానండి. అంటే అలెగ్జాండర్ ఏమి ధైర్యం రా వీడిదని చెప్పి నీ రాజ్యం నువ్వే ఎక్కువ అన్నట్టు అని మనం కదా. ఈయన ఏం చెప్తాడంటే మన దేశంలో పర్వతరాజుల తాకిడి తట్టుకోలేక అలెగ్జాండర్ పారిపోతుంటే ఒక భారతీయ వీరుడి ప్రాణాంతకమైన చావు దెబ్బ నుంచి తప్పించుకోలేక వేరొక మార్గాన్ని వెళ్ళబోయి ఇరాన్ దగ్గర మరణించాడు. మన వాళ్ళు చాలా గొప్పవాళ్ళని మనం అనుకోవటంలో తప్పేం లేదు, చాలామంది అనుకుంటాం. కానీ ప్రపంచంలో ఒక చరిత్ర దీంట్లో ఉన్నప్పుడు ఆ చరిత్ర కాదండి మాది. యాక్చువల్గా అలా ఎవరికీ తెలియదు. అలెగ్జాండర్ని మావాడు కొట్టి చావు దెబ్బ దగ్గర పారిపోతే రక్తం కట్టి చచ్చిపోయాడు, అది ఫ్యాక్ట్ అని రాశాడు. అసలు దీంట్లో రెలవెన్సీ లేదు అసలు. అంటే మనం చాలా గొప్పవాళ్ళం అనేటువంటి ఒక అహంకారాన్ని ఏదైతే పెడుతున్నారో అదే తప్పు అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు. అసలు ఆ అహంకారమే నిన్ను చంపేస్తుంది అర్జున. నేను చంపేస్తాను జనాలందరినీ అంటే నువ్వెవడో చంపడానికి. అహంకారం అనేది పక్కన పెట్టు. సైంధవుల్ని రేపు